క్రీస్తు యేసులో మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పవిత్రమైన పరిశుద్ధమైన నామానికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ అనాది సంకల్పాన్ని నీ పిల్లలకు ఈరోజు తండ్రి చెబుతున్నాను. తప్పిపోయిన కుమారుడు తిరిగి ఎలాగో మీ దగ్గరికి రప్పించుకోవాలో అలాంటి ప్రణాళిక చేశారు, అలాంటి ప్లాన్ మీరు చేశారు. ఆ రక్షణ సంకల్పాన్ని, రక్షణ సాల్వేషన్ ప్లాన్ని నీ పిల్లలకి వివరిస్తుండగా వారితో మీరే మాట్లాడండి, మీరే బోధించండి, వారి మనోనేత్రాన్ని మీరు తెరవమని కోరుకుంటూ యేసుక్రీస్తు పేరటి ప్రార్థన అడుగుచున్నాం మా పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుని పిల్లలారా, బాప్తిస్మం కూర్చుని బట్టి మన సిలబస్లో 12వ 16వ పాఠం హెడ్డింగ్ పెట్టుకోండి. బాప్తిస్మము అనగానేమి, బాప్తిస్మము అనగానేమి, బాప్తిస్మం అనగానేమి, బాప్తిస్మం ఎప్పుడు తీసుకోవాలి, బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలి, బాప్తిస్మం ఎలా తీసుకోవాలి, ఏనైనా ఎన్ని ప్రశ్నలు వచ్చాయి మనకి? 5 వచ్చాయా? బాప్తిస్మం అనగానేమి, బాప్తిస్మము ఎప్పుడు తీసుకోవాలి, బాప్తిస్మము ఎందుకు తీసుకోవాలి, బాప్తిస్మము ఎలా తీసుకోవాలి. ఎన్ని వచ్చాయి? 4. ఇది సబ్జెక్ట్ అన్నమాట. ఈ 4 ప్రశ్నలకి సమాధానం కనుక మీరు పూర్తిగా వింటే తప్పకుండా మరొకరిని మీరు సత్య మార్గంలోకి నడిపించగలిగే గొప్ప మార్గదర్శకులు కాగలరు. మీరు మార్గదర్శకులు అవుతారు. జాగ్రత్తగా వినండి, రాసుకోండి, పిన్ టు పిన్ పాయింట్ రాసుకోండి. ఇప్పుడు కింద ఏం చేస్తారంటే, ఈ పాఠానికి ప్రసంగం, ఇది ప్రసంగానికి ముందే ఉంటుందని చెప్పాను మీకు నేను. ఉపోద్ఘాతం అని పెట్టుకోండి, ఇంట్రడక్షన్ అది పెట్టుకోండి. దీనికి ఈ పాఠానికి ఉపోద్ఘాతం రాసుకోండి, ఇంట్రడక్షన్ అని పెట్టుకోండి. ఇంట్రడక్షన్. బాప్తిస్మము ద్వారా తప్పిపోయిన దేవుని పిల్లలను అందరినీ తన యొద్దకు చేర్చుకొనుటకు
చేర్చుకొనుటకు దేవుని సంకల్పమై ఉన్నది. దేవుని సంకల్పమై ఉన్నది. మీరు బ్రాకెట్లో ఇంగ్లీష్లో రాసుకోవచ్చు. సాల్వేషన్ ఆఫ్ ద ప్లాన్ ఆఫ్ సాల్వేషన్. ఇంగ్లీష్ ప్లాన్ ఆఫ్ సాల్వేషన్. ప్లాన్ ఆఫ్ సాల్వేషన్ అంటే రక్షణ యొక్క సంకల్పము. అది ప్లాన్ ఆఫ్ సాల్వేషన్. ఇంగ్లీష్లో అలా వస్తుంది ఈ పాఠం. ఏనైనా అక్కడ మీరు యోహాను సువార్త 1:12 రాసుకోండి. ఇప్పుడు ఎవరైనా చదవండి. యోహాను 1:12. అందరూ తీయాలి. యోహాను సువార్త 1:12. నేను చదువుతాను చూడండి. తన్ను ఎందరూ అంగీకరించితిరో వారందరికీ, ఎవరినైతే యేసుక్రీస్తుని అంగీకరిస్తారో వారందరినీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి, యేసుక్రీస్తు నామమందు విశ్వాసం ఉంచిన వారికి, విశ్వాసం ఉంచాలంటే వినాలి, వినుట వలన విశ్వాసము కలుగును. వినువారికి దేవుని పిల్లలు అగుటకు అధికారము అనుగ్రహించెను. క్రీస్తు ద్వారా తిరిగి దేవుని పిల్లలు అగటానికి దేవుడు క్రీస్తు ద్వారా ఒక అధికారాన్ని ఇచ్చాడు. అలాగూ దేవుని పిల్లలు ఎలాగ అవుతామో అన్న విషయాన్ని ముందుకి ఆలోచిస్తాం. రాసుకోండి, కింద నోట్స్ రాసుకోండి. అది సరే, నేను వివరణ ఇచ్చాను, దానికి వాక్యం చూపించాను. అలా ఉండాలన్నమాట. మీరు వాక్యాన్ని 1కి 10 సార్లు చదివిన తర్వాత అందులో ఉన్న భావాన్ని మీరు ఆస్వాదించి దానిని మీ యొక్క లాంగ్వేజ్లోనికి, మీ స్టైల్లోనికి, మీరు మాట్లాడే పద్ధతిలోనికి ఆ సంగతులను మార్చుకుని మీరు చెప్పటానికి ప్రయత్నించాలి. ఎప్పుడు కూడా దేవుని వాక్యము బోధించేటప్పుడు ఒకరితో మీరు పోల్చుకోకూడదు. అలా పోల్చుకుంటే ఎప్పటికీ మనం ప్రసంగికులు కాలేము. అయ్యి బాబోయ్ ఆయన అలా చెప్తున్నాడు, నేను అతనిలాగా చెప్పలేను అనుకోకూడదు. మీకు అర్థమవుతుంది చెప్తున్నాను. మీకు కూడా కొంత శైలి, కొంత జ్ఞానము, కొంత ఆలోచనను, ఐడియాస్ ఉంటాయి. మీ ఐడియాస్లోనికి దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మళ్ళీ మీరు నోట్ చదువుకుంటారా, మళ్ళీ మీరు ప్రసంగాన్ని సిద్ధం చేసుకోవాలి. అప్పుడు మీ స్టైల్లోకి వస్తుంది అనమాట. అప్పుడు దీన్ని మీరు కన్వర్ట్ చేసుకుంటారన్నమాట. అలాగే ఇమిటేట్ చేయాలి అనుకోకూడదు. ఇమిటేట్ చేసే ప్రసంగాలకు పెద్దగా హిట్ అవ్వవు. అంటే ప్రజల్లోకి అంతగా ఒరే ఈయన అలా చెప్తున్నాడు కదా, అక్కడ ఏమైందంటే నువ్వు గుర్తురావు, ఆడియన్స్కి నువ్వు గుర్తురావు. నువ్వు ఎవరి స్టైల్ అయితే ఉపయోగిస్తున్నావో ఆ వ్యక్తిని చూస్తుంటారు. అది సబ్జెక్ట్ రాదనమాట అప్పుడు. కనుక ఈ సబ్జెక్ట్ని మీరు ఏం చేయాలంటే, మీరు ఎప్పుడు ప్రాక్టీస్, మళ్ళీ నోట్స్ తీసుకుని, మీరు బాప్తిసం గురించి చెప్పాలని అనుకున్నారు, అయితే ఆ చదువుకొని ఆ శైలి అంతా చదువుకొని అది మీ యొక్క స్టైల్లోనికి మార్చుకోవాలి. అర్థమవుతుంది కదా, రైట్. కనుక ఎప్పుడు మనసులో అతనిలాగే చెప్పాలి అని మనసులో ఉందంటే మనం అతని లెక్కలు రీచ్ అవ్వలేదు కాబట్టి చెప్పలేనులే అనిపిస్తుంది అనమాట. కాబట్టి అది మీరు తీసేయాలన్నమాట, మైండ్లో తీసేయాలన్నమాట. నేను చెప్పగలను కాబట్టి నేను చెప్పగలను అని అనుకొని మీ యొక్క శైలిలోనికి మార్చుకొని, శైలి అంటే స్టైల్ అని చెప్పొచ్చు, పోనీ అది మార్చుకొని చెప్పొచ్చు.
రైట్, రాసుకోండి. ఈ లోకానికి పుట్టటానికి, ఈ లోకంలో పుట్టటానికి, ఈ లోకంలో పుట్టటానికి మన పుట్టిక దేవుని సంకల్పము, బ్రాకెట్లో ప్లాన్ అని పెట్టుకోండి. ప్లాన్ అంటే కొంచెం లాంగ్వేజ్ మీకు ప్రాబ్లం ఉంది కాబట్టి మీకు అర్థమవుతుంది అనమాట. ప్లాన్ ఆర్ డిజైన్ ఆర్ దాన్ని ఏమంటామంటే కన్స్ట్రక్షన్స్ ఇది అనొచ్చు. ముందే కదా ఊహిస్తాం కదా, మనం ముందు ఊహిస్తాం కదా. ఒక బిల్డింగ్ కట్టాలంటే మైండ్లోనే దాన్ని స్ట్రక్చర్ అంతా వచ్చేస్తుంది. అవును కదా, ఆ ప్లాన్ అంతా ముందే బుర్రలో వస్తుంది. బుర్రలో నుంచి కాగితం మీదకి వస్తుంది, కాగితం నుంచి భూమి మీదకి వెళ్తుంది. భూమి మీద అంత పెద్ద ఆకారం నిలబడిందంటే ఎక్కడ పుట్టింది ఆకారం? పేపర్ మీద కాదు. మీరు ముందు పేపర్ అనుకుంటారు. మనిషి మనసులో పుట్టింది, బుర్రలో పుట్టింది. బుర్రలో పుట్టిన దాన్ని ఏం చేశారు? పేపర్ డిజైన్ చేశారు, బ్లూ ప్రింట్ అంటారు దాన్ని. దాన్ని ఏం చేశారు? ఇప్పుడు భూమి మీద పెట్టాం. భూమి మీద పెట్టినప్పుడు మహావృక్షం, కాగితం మీద ఉన్నప్పుడు సూక్ష్మం, మధ్యలో ఉన్నప్పుడు ఎవరికి కనపడదు, అది సూక్ష్మం. ఏనా అర్థమవుతుందా? విత్తనం, మర్రి విత్తనం చిన్నదే, అది మేరలో పడేసరికి మహావృక్షం. అలాగే మనకు కూడా ఆలోచనలు ఉండి అనుకుని ప్రతి పనిని ఎలాగైతే చేస్తామో అలాగే దేవుడు కూడా మీరు కావాలని, మీరు పుట్టాలని, మీరు లోకంలోకి రావాలని, వచ్చిన మీరు దేవుని ఎదుట ఆయన కొరకు బ్రతికే వాళ్ళుగా ఉండాలని దేవుడు నిర్ణయించుకుని ఈ మహావిశ్వానికి పునాది వేశాడు. నేను ఇల్లు కట్టేటప్పుడు ఎక్కడ బెడ్రూమ్ ఉండాలి, ఎక్కడ కిచెన్ ఉండాలి, ఎక్కడ డైనింగ్ హాల్ ఉండాలి అని ఒక డిజైన్ నేను ఎలా చేసుకుని ఇల్లు కట్టుతానో, అలాగే నా పిల్లలు, నా పోలికలు, నా స్వరూపములు భూమి మీదకి రాబోతున్న పిల్లలకి ఏం కావాలి? ఆహారం కావాలి, నీళ్లు కావాలి, అండ్ గాలి కావాలి, ఆకాశం కావాలి, సూర్యుడు కావాలి, సముద్రాలు కావాలి, అందులో ఆహార చేపలు కావాలి, పూలు కావాలి, రంగులు కావాలి. ఇవన్నీ నా పిల్లల కొరకు, ఇవన్నీ నా పిల్లలకి కావాలనుకుని ఆయన ముందుగా డిజైన్ చేసి ఈ పంచభూతాలతో నిర్మాణమైనటువంటి ప్రకృతిని ముందు నిర్మించాడు. తన మహత్తు గల మాట చేత పంచభూతములను నిర్మించాడు. ప్లాన్ అన్నమాట. మళ్ళీ ఆ నిర్మాణంలో కూడా పంచభూతాలలో ఏది ముందు సృష్టించాలి? భూమా, ఆకాశమా, గాలియా, అగ్నియా, నీరా? అది కూడా ఒక ఆర్డర్. మళ్ళీని నిజంగా ఇంజనీరింగ్ అనేసరికి దేవుడు చేసేటండి ఇంజనీరింగ్ మొట్టమొదట. ఆయనకంటే ఇంజనీర్ ఎవరు ఉండరు. ఆయన డిజైన్ చేసింది ఇంకా మనుషుడు డిజైన్ చేయలేడు. మనమైతే తప్పు చేస్తాం, ఎర్రరే ఇది ముందు ఉండవలసింది, ఇది తర్వాత ముందు వెనక పెట్టేసాం మనం అని మళ్ళీ అవసరమైతే కూరగొట్టేసి మళ్ళీ ఎదటకి ముందుకెళ్ళి మళ్ళీ కట్టుకొని వచ్చి మళ్ళీ చేస్తాం. అలా కాదు. ఇది 4 రోజులు సూర్యచంద్రుడు లేకుండా 4 రోజులు ఎలా గతించాయి అన్న పాఠంలో విశ్వ నిర్మాణంలో గాలి ముందు సృష్టించాడా, నీరు ముందు సృష్టించాడా, అగ్ని ముందు సృష్టించాడా, భూమి ముందు సృష్టించాడా, ఆకాశం ముందు సృష్టించాడా? ఏది ముందు? ఇందులో
అనేది మళ్ళీ ఆర్డర్ ప్రకారంగా ఆ సబ్జెక్ట్లో వస్తుంది. రైట్. ఎలాగంతా ఉండాలని ముందుగానే దేవుడు ప్లాన్ చేసుకున్నాడు. మీరు రావాలని, మన కొరకు ఈ ప్రకృతి అంతా ఎలా ఉండాలని, గాలి వీయాలని, సముద్రాలు ఉండాలని, చేపలు, మాంసము, ఆకుకూరలు, పళ్ళు, పువ్వులు, ఏది కావాలంటే అది, నీ కంటికి ఏది కనపడితే నా కుమారుడికి ఇది బాగుంటుంది అన్న ప్రతీది కూడా దేవుడు చేసి ఏమన్నాడంటే మంచిది 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 అన్నాడు. మొదటి ఆది కాండంలో ఏమన్నాడు? అన్నీ చేసి ఒకటజ్యం ఎంత చదివితే సూర్యచంద్రులు చేశాడు, ఇది మంచిది అన్నాడు. భూమిని చేశాడు, మంచిది అన్నాడు. భూమి మీద మొక్కలు పుట్టించాడు, వృక్షాలు పుట్టించాడు, ఏమండి ఆహారం పుట్టించాడు, మంచిది అన్నాడు. ఇవన్నీ ఎవరికి మంచిది? మనకు మంచిది, ఆయనకు కాదు. మంచిది ఆయన, మనకు మంచిది. ఇప్పుడు తండ్రి ప్రేమ, దేవుడి ప్రేమ మీకు అర్థం అవ్వాలంటే ఇలా చెప్తాను. నేను ఊరికి వెళ్ళాను అనుకోండి, ఆ వీధిలో వెళ్తున్నప్పుడు ఒక మంచి సట్ట కనిపించింది నాకు. అప్పుడు ఇది మంచిది, బాగుంది, ఇది బాగుంది, కొన్నాను. నా మనసులో ఎవరున్నారు తెలుసా అండి? మా అబ్బాయి ఉన్నాడు. ఈ షర్ట్ మా అబ్బాయి కొంటే బాగుంటుంది అనుకుని, బాగుందని నాకు బాగుందని కొన్నానా, లేకపోతే మా అబ్బాయికి బాగుందని కొన్నానా? అది భూమి మీద ఆహారాన్ని కలిగించిన దేవుడు మంచిది అన్నప్పుడు, నీ కొరకు దేవుడు, నీకు మంచిదని దేవుడు చేశాడు. అది నీ కోరిక నెరిగి, నీ ఇష్టాన్ని నువ్వు అడగకుండానే, తండ్రి నాకు చేప అంటే చాలా ఇష్టం, చేప చేయవా అన్నావా? అడగలేదు. తండ్రి నాకు యాపిల్ పండు అంటే చాలా ఇష్టం, యాపిల్ పండు చేయని అడిగావా? అబ్బాయి ద్రాక్ష పళ్ళు అంటే నాకు చాలా ఇష్టం తండ్రి అని అడిగావా? అడగకుండా అన్నీ చేసి, అడగకుండా అన్నీ ఇచ్చాడు దేవుడు నీకు. ఇది ప్లాన్. ఏమనుకుంటున్నారు మీరు? అందులో ప్రేమ ఉంది. దేవుడు ప్రేమమయుడై ఉన్నాడు. అదే నువ్వు అడగకుండా ఇచ్చే గిఫ్టే ప్రేమ. దేవుడు మనల్ని ప్రేమించాడు ముందు. కొంచెం బాగా దేవుడిని మనసులో పెట్టుకుని ఆలోచించండి మీరు. అది కాబట్టి ఎలాగో ఉండాలని, ఎలాగో మీరు లోకంలో రావాలని దేవుడు తన పోలిక, తన స్వరూపాన్ని ఇచ్చి, మీరు విశ్వంలో చక్రవర్తులై విశ్వాన్ని మీరు ఏలాలని విశ్వంలోనికి దేవుడు మిమ్మల్ని పంపించాడు. ఇదంతా ఆదికాండం 1:28 ఉంటుంది. ఆకాశ పక్షులను, సముద్రపు చేపలను, ఏనండి భూమిని, సమస్తాన్ని ఏలుడి అంటాడు. పరిపాలించండి. ఏలటం అంటే ఏంటి? పరిపాలించండి అని. కాబట్టి భూమి మీద మనం ఏలుకలో మనం అలాగనుకుని దేవుడు ప్లాన్ చేసుకుని భూమి మీద పంపించాడు. అలాగే ఇవన్నీ నిర్మాణమైన తర్వాత, పంచభూతాలు నిర్మాణమైన తర్వాత 6వ రోజున నిన్ను భూమి మీదగా సృష్టించాడు. అప్పుడు ఏమన్నా తెలుసా అండి? చాలా మంచిది అన్నాడు. మంచిది 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 అని విశ్వ నిర్మాణం గురించి చెప్పిన దేవుడు 6వ రోజున నేల మట్టితో నరుడిని చేయగానే ఏమన్నా తెలుసా అండి? చాలా మంచిది, నా కొడుక్కి, నా కుమార్తెకి ఈ విశ్వం చాలా మంచిది అనుకొని ప్రేమించి 6 రోజుల కష్టాన్ని నువ్వు కష్టపడకుండా అనుభవించటానికి, తినడానికి, ఆనందించటానికి నిన్ను తన పోలికలో ఈ లోకానికి పంపితే, దేవుడు చేసిన 6 రోజుల విశ్వ నిర్మాణంలో ఉన్న ఆయన కష్టాన్ని మరిచి అపవాది మాట విని దేవునికి దూరం అయిపోయాం మనం ఏదెన్ తోట నుంచి. అలాగ ముందుగా వెళ్ళి ఆలోచిస్తే మనకి ఈ లోకానికి రావటానికి ప్లాన్ ఎవరంటే దేవుడు. చూస్తారన్నమాట. చాలా బాగుంటుంది. ఎఫెసీ పత్రిక
నేను బాప్టిజం చెప్పడానికి ముందు ఇంట్రడక్షన్ చెప్తాను చూడండి. ఇంట్రడక్షన్. నీ రక్షణ వెనక మన ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు చనిపోవటం వలన దాని వెనకున్నటువంటి ఆయన సంకల్పాన్ని, ఆయన ఉద్దేశాన్ని మీకు చెప్తున్నాను, అర్థం చేసుకోవడం ప్రయత్నించాలి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం చూడండి. ఏనైనా 6వ వచనం, 4-6 వచనాలు చదువుతారని చూడండి. ఎట్లంటే, తన ప్రియుని యందు, దేవుని ప్రియుని యందు తాను ఉచితముగా అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు. ఏమండి? తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున అన్న మాట దగ్గర అంటరాలు వేసుకోండి. దయా సంకల్పము చొప్పున అన్న మాటలో చూడండి. దయా సంకల్పము చొప్పున, దయా సంకల్పము చొప్పున. అది రౌండ్ చేసుకోండి, అండర్లైన్ చేసుకోండి. దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై, దేవుడికి తనకు కుమారులుగా స్వీకరించుటకై, తన కోసం చేసుకుంటున్నాడు చూడండి. తన కోసము స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, ఇదని ప్లాను. తన కోసము నిర్ణయించుకొని, నిన్ను ఎవరి కోసం నిర్ణయించుకున్నాడు చెప్పండి? తన కోసం. తన కోసం నిర్ణయించుకున్నాడు గనుక నువ్వు పుట్టావు, మర్చిపోవద్దు. అసలు మీ పుట్టుక వెనక ఈ నెలలో బర్త్డే బృందం ఉందండి, అప్పుడు చెప్తాను, చాలా బాగుంటుంది. తన కోసము నిర్ణయించుకొని అన్నమాట ఉంది. అలాగే స్త్రీని కూడా తన కోసము నిర్ణయించుకొని, నిన్ను కూడా తన కోసము నిర్ణయించుకొని, ఎప్పుడు నిర్ణయించుకున్నాడంట? చదవండి, మ్యాప్ చూడండి, కింద ఉంటుంది. మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలెనని, అది అంటరాలు వేసుకోండి. జగత్తు పునాది వేయబడక మునిపే, పై మాట చదవండి. మనల్ని ముందుగా తన కోసము జగత్తు పునాది వేయబడక మునిపే నిర్ణయించుకొని. అది ఎంత బాగుందండి! ఆ మాటలు కలిపి చదవండి. మనము ముందుగా తన కోసము నిర్ణయించుకొని అన్నమాట. ఎంత ముందుగా నిర్ణయించుకున్నాడంటే, జగత్తు పునాది వేయబడక మునిపే, అంటే విశ్వ నిర్మాణం కాకముందే ఆయన మనసులో నువ్వున్నావు. ఇది పుట్టుక వెనుకున్న హిస్టరీ మర్చిపోయి పుట్టిన తర్వాత కాలర్ ఎగరేస్తున్నాం మనం. పుట్టక ముందున్న హిస్టరీ, నీ పుట్టుకైతే హిస్టరీ, చావైతే పుట్టుకైతే హిస్టరీ. నీ పుట్టుకకు హిస్టరీ ఉంది, చరిత్ర ఉంది. చావైతే మిస్టరీ, అదొక మర్మం. చావు మర్మం, పుట్టుక హిస్టరీ. దేవుడు నీ గురించి ఎంత ఆలోచించాడు ఒకసారి. అందులో కనీసం 0.00001 కూడా ఆలోచించట్లేదు మన దేవుడి గురించి. అంతేనా? అస్సలు. చాలామంది 2 రకాల మనుషులు ఉంటారండి. దేవుడు నమ్మటంలో 2 రకాల మనుషులు ఉంటారు. ఒకటి, అవసరాల కోసం నమ్మే మనుషులు ఒకరు ఉంటారు. దేవుడు నమ్మితే అవసరాలు తీరుతాయి అని నమ్మే మనుషులు ఉంటారు. 2 ఏంటంటే, రెండో ఒక మనుషులు ఎవరంటే, అవసరాలు తీరే కనుక దేవుడు నమ్మేవారు ఉంటారు. అవసరం తీరే కనుక దేవుడు నమ్మేవారు ఉంటారు. అంతేనా? అవసరం తీరే తర్వాతనే సుతుకూడం పెడతారో లేదు ముందు పెడతారా మీరు ఎవరన్నా? సుతుకూడిక ఎప్పుడు పెడతారు చెప్పండి? అది మీ అవసరత తీరిన తర్వాత
కృతజ్ఞత మీటింగు అని అంటాం. ఎప్పుడది? ఇల్లు లేదండి, ఇల్లు కట్టుకున్నాం, అప్పుడు ఏం పెడతావు? అప్పుడు పెడతావు కృతజ్ఞత మీటింగ్. ఇల్లు లేదు, ముందు పెడతావా? హ్యాపీ. భూమి కొనుక్కున్నాం, కృతజ్ఞత మీటింగ్. అంటే మనకు లాభం వచ్చిన తర్వాత కృతజ్ఞత మీటింగ్ పెడతాం, కానీ ముందుగా ఏమీ పెట్టుకోం. అంతే కదా? కానీ దేవుడు నమ్మితే ఏదో చేస్తారు అని నమ్మేవారు ఒకరైతే, అవసరం తీరిన తర్వాత నమ్మటం వారు ఒకరైతే, అసలు దేవుని సంకల్పాన్ని ఎరిగి నమ్మేవాళ్ళు బాగా తక్కువ అండి. అది అలా దేవుని సంకల్పము ఏంటో తెలిసి నమ్మిన వారు ఎలా ఉంటారంటే, ఈ లోకంలో ఏ ఉన్నా ఏమి లేకపోయినా నీ కొరకే బ్రతుకుతాను అని సాక్ష్యం చెప్తారు. ఏ ఉంటే ఏంటి తండ్రి, ఏం లేకపోతే తండ్రి, నువ్వు ఉన్నా చాలు, నాకు ఉన్నా చనిపోతాను, లేకపోయినా చనిపోతాను, ఆరోగ్యమైన చనిపోతాను, ఆరోగ్యం లేకపోయినా చనిపోతాను, చనిపోయినా నీ దగ్గరికి వస్తాను, చాలు నాకు. అది అలా ఉంటారండి. నా పుట్టుకు కారణం మీరే, నా చావుకు కారణం కూడా మీరే, బ్రతికినను చనిపోయినను నేను మీ వాడినై ఉన్నాను, మీ యొద్దకు వస్తాను. అది అలా బ్రతికారు ప్రవక్తలు, ప్రారంభ క్రైస్తవులు. మీరు ఆశ్చర్యపోతారు తర్వాత పాఠాలకే. జస్ట్ బేసిక్ వచ్చేప్పుడు మేము. కనుక జగత్తు పునాది వేయబడక మునిపే తన కోసము నిర్ణయించుకొని కదండి, తన కోసం నిర్ణయించుకొని. ఇక్కడ యూత్ పిల్లలకు మాట చెప్పాలనుకుంటున్నాను నేను, బాగా వినాలి మీరు. టీనేజ్ రాగానే బాడీలో ఆర్గన్స్ విడుదల అవుతూ ఉంటాయి. ఆర్గన్స్ అంటారు వాటిని. టీనేజ్ దాటేసింది అనుకోండి, పర్లేదు, నిలబడి ఆలోచిస్తావు. టీనేజ్ పోగానే అంటే 20 దాటగానే టీనేజ్ పోద్ది. అప్పుడు మైండ్ మాకు మెచ్యూర్ అయిపోద్ది. కీడైనా మంచైనా నిలబడి ఆలోచిస్తావు, చేయాలా వద్దా అని. టీనేజ్ వయసులో ఆర్గన్స్ అన్నీ కూడా బలంగా ఉంటాయి కాబట్టి బాడీ పెరగటానికి ఆర్గన్స్ అన్నీ కూడా విడుదల చేయవలసినటువంటి హార్మోన్స్ అన్నీ కూడా పనిచేస్తూ ఉంటాయి. అలా పనిచేసినప్పుడు ఈ బ్రెయిన్ సురుగ్గా పనిచేస్తుంది అనమాట. అండి ఏదైనా కంటికి కనబడిందంటే దాన్ని పొందాలనిపిస్తుంది అనమాట. కంటికి ఆయన నచ్చిందంటే పొందాలి. అందుకే టీనేజ్ వయసులో ఎవడు చూసినా నచ్చుతాడు. ఆడపిల్లకి ఆడికి పనికిమలోడైనా నచ్చుతాడు, కొంత స్టైల్గా అనేసరికి నచ్చుతాడు. ఆడపిల్లకి మగ పిల్లడు కూడా. కారణం ఏంటంటే ఆ టైంలోనే, ఇంటర్మీడియట్ టైంలోనే బుద్ధికి కళ్ళెం వేస్తే అప్పుడు మంచి చెడులను టీనేజ్ దాటిన తర్వాత నువ్వు నిలబడగలవు. లేదా టీనేజ్లో అనేక మంది తమ జీవితాలను పోగొట్టుకొని పాడు చేసుకొని ఏడ్చి చచ్చిపోయిన, బతుకులు చితికిపోయిన అనేక మంది యవనస్తులు ఉన్నారు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న, గుడ్డ పట్టుకున్న ఏంటి ఉపయోగం? జీవితం పాడవక ముందు పట్టుకుంటే మంచిది దేవుని వాక్యాన్ని. కనుక ఆ టైంలో మీరు బాగా మనసును నిలకడ చేసుకోవాలి. ఇలాగా చెప్తాను. ఒక సాంగ్ ఒకటి విన్నానండి నేను. ఒక రచయిత రాశాడు, ఒక గాయకుడు పాడాడు, ఒక యాక్టర్ యాక్ట్ చేశాడు సినిమా. ఒక రచయిత ఒక కవి రాశాడు, ఒక రచయిత రాశాడు పాట, ఒక గాయకుడు పాడాడు, ఒక యాక్టర్ యాక్ట్ చేశాడు, ఆ పాటకి డ్యాన్స్ చేశాడు. ఈ ముగ్గురు చేసింది డబ్బు కోసమే.
అంటే పాట రాశాడు, బాగుంది, లిక్ బాగుంది, అమ్ముకున్నాడు. పాట అమ్ముకుంటూ తెలిసిన పాటలు కూడా అమ్ముకుంటారండి. ఊరికి ఎవడో పాట రాసి అమ్మడో ఎవడో సినిమా పాటలు అన్నీ అమ్ముకుంటారండి. తెలుసా మీకు? తెలుసా? ఆ డబ్బుకి రాసుకున్నాడు. పాట ఆవిడ కొనుక్కున్నాడు, ఓ డైరెక్టర్ కొనుక్కున్నాడు, మ్యూజిక్ డైరెక్టర్ కొనుక్కున్నాడు. ఒక గాయకుడు పాడాడు, ఒక పాటకి 50,000, ఒక పాటకి 20,000, ఒక పాటకి 10,000, దాన్ని రేంజ్ని బట్టి. ఎస్వి బాలసుబ్రహ్మణ్యం ఒక పాట పాడితే 10,000 చూంటాడు, ఇంకెక్కువేమో అనుకుంటున్నాను మరి నేను. ఒక సునీత గాయకి సునీత ఒక పాట పాడితే బోల్డ్ డబ్బులు. ఆ పాటకి ఒక హీరోయిన్ యాక్ట్ చేసింది, ఒక హీరో యాక్ట్ చేశాడు, వాళ్ళకి డబ్బులు. ఏంటి ఆ పాట ఏంటంటే రాసినోడికి తెలీదు, పాడినోడికి తెలీదు, యాక్ట్ చేసినోడికి తెలియదు. ఎందుకని? ఇక్కడ డబ్బు దృష్టిలో పెట్టుకొని ఎంటర్టైన్మెంట్ కోసం ప్రజలకు అందించారు దాన్ని, అంతే. ఆ గీతాన్ని, ఆ పాటని, ఆ రాగాన్ని. ఏనైనా ఆ యాక్టర్ ఆ పాట ఏంటంటే నేను పుట్టింది నీకోసమే, నేను పెరిగింది నీకోసమే అని ఒక వెంకటేష్ పడుతున్నాడు పాట. వెంకటేష్ డ్యాన్స్ చేస్తున్నాడు. ఆ సినిమా పేరు మీకు తెలుసు. ఒక యాక్టర్ యాక్ట్ చేస్తుంది, నేను పుట్టింది నీకోసమే, నేను పెరిగింది నీకోసమే. అంటే ఆవిడేమంటుందంటే నేను వాణి వేసింది, వాణి అంటే పెద్ద మనిషి అయ్యాను నేను. మేనమామ వచ్చి వాణి వేస్తాడు కదా, పెద్ద మనిషి కానీ మేనమామ వచ్చి వేస్తాడు, ఫైట్ వేస్తాడు కదా. నేను ఫైట్ వేసింది నీకోసమే, నేను పెరిగింది నీకోసమే. అలాగనేసరికి ఇలా ఇంకా ఇదే స్వర్గం, ఇదే లోకం, ఇదే జీవితం అయిపోతారండి. ఆడపిల్లలు ఏమైపోతారంటే ఇలా ఈ వయసు, టీనేజ్ వయసులో, ఆ టీనేజ్ వయసులో వాళ్ళకు వస్తున్నట్టు ఆలోచనలు ఎదట చూసిన వెంటనే, ఒక అమ్మాయిని కానీ ఒక అబ్బాయిని కానీ చూసిన వెంటనే ఎలాంటి థింకింగ్లోకి వెళ్ళిపోతుంటారు వీళ్ళు. నేను పుట్టింది నీకోసం అనేసరికి అంటాడు, నేను పుట్టింది నీకోసమే అంటే నిజమేనా? నిజమేనా ఎమ్మేస్తుంది పాపం. ఏమండి? కానీ బైబిల్ చదవండి ఇప్పుడు. నీ దేవుడు నువ్వు పుట్టింది ఎవరి కోసం? ఏం చెప్తారు చూడండి, చదవండి. ఆయన చదవండి. మరలను ముందుగా తన కోసము, అది అంటలు చేసుకోండి, తన కోసము. రవి దొరికిందా? అది అంటలు చేయి. తన కోసము నిర్ణయించుకొని, నిర్ణయం ఎవరిది? దేవుని. ఎవరి కోసం నిర్ణయం? ఆయన కోసం. నువ్వు ఆయన కోసం, అమ్మా నువ్వు ఆయన కోసం, అయ్యా నువ్వు ఆయన కోసం నిర్ణయించుకొని. ఎంత ముందుగా నిర్ణయించుకున్నావు చెప్పండి. ఇప్పుడు జగత్తు పునాది వేయబడక మునిపే నీవు పుట్టాలన్న నిర్ణయం చేసుకున్నాడు ఆయన. కనుక టీనేజ్ వయసులో ఉన్న ఆడపిల్లల మాటలకి మగపిల్లలు కానీ, మగపిల్లల మాటలకి ఆడపిల్లలు కానీ లోనై బ్రతుకులు పాడు చేసుకోవద్దు అని. ఆ టైంలో బుద్ధి పాడయ్యిందా, చదువు పాడవుతుంది. చదువు పాడయ్యిందా, మనసు పాడవుతుంది. మనసు పాడైందా, తర్వాత శరీరం పాడవుతుంది. బాగా వినండి. మాటల వల్ల మనసు పాడుతుంది. మనసు పాడయ్యిందా, మనసు పాడవుతుంది. మనసు పాడయ్యిందా, శరీరం పాడైపోద్ది. ఎందుకంటే నేను చెరిపేస్తాడు. ఇంకా నేను చెరపట చూస్తాడంతే. చెరిపాడా నిన్ను, నువ్వు వేటమే ఆడిపోతాడు. ఇది లోకం చెప్తున్నాను, జాగ్రత్త వినండి, లోకం చెప్తున్నాను. కనుక మిమ్మల్ని మీరు కనుక దేవుని కోసం కాపాడుకుంటే దేవుడు మీ జీవితాన్ని దేవుడు కాపాడతాడు. అది మర్చిపోకండి. అది బాగా వినండి.
మీరు మిమ్మల్ని కాపాడుకుంటే దేవుడు మీ జీవితాన్ని కాపాడతాడు. ఎందుకంటే మీరు ఆమె కోసం పుట్టలేదు, ఆమె నీ కోసం పుట్టలేదు. ఆమె కానీ నువ్వు కానీ ఎవరి కోసం పుట్టారు? దేవుని కోసం పుట్టారు. అది మీరిద్దరు తన కోసం పుట్టారని ఆయన చెప్పుకుంటున్నాడు. జగత్తు పునాది వేయబడకపోయి నా ప్లాన్లో ఉన్నారు మీరు, నా ప్లాన్లో ఉన్నారు మీరు. కనుక మన పుట్టుక ఎవరి ప్లాన్ చెప్పండి? దేవుడు ప్లాన్. మన పుట్టుక దేవుని ప్లాన్. పుట్టడం మన ప్లాన్. పుట్టామండి, పుట్టాం. పుట్టిన తర్వాత ఇదిగో ఈ టీనేజ్ వయసులో ఇవన్నీ చూసి ఏమైపోయామంటే పాడైపోయాం. పాడైపోయినప్పుడు బాధపడేది ఎవరు చెప్పండి? పాడు చేసిన వాడు బాధపడతాడా? పాడైపోయింది బాధపడుతుందా? సంకల్పించిన కన్న తండ్రి బాధపడతాడు చెప్పండి? మీకు అర్థం కాలేదు. పాడు చేసినోడు బాధపడతాడా? పాడైపోయింది బాధపడుతుందా? పాడైపోయినందుకు తండ్రి బాధపడతాడా? ముగ్గురులో ఎవరు బాధపడతారు చెప్పండి? చూపించినమాట చూడండి. ఆదికాండ గ్రంథం ఆదికాండ గ్రంథము బాగా వినండి. ఏరైనా ఆదికాండ గ్రంథంలో అవ్వ ముందు స్త్రీ మోసపోయింది. స్త్రీ అనండి మోసపోద్ది ముందు. చూసారండి, అపాదు కూడా స్త్రీనే మోసం చేస్తుంది. ముందు మొట్టమొదట మోసపోయింది ఎవరంటే స్త్రీ. ఏమండి ఇక్కడ లోకంలో ఉన్న మాట చెప్పమంటారా? సరే, ఇంకా అంత లోతుకి వెళ్తే మీరు ఇంకా అర్థం చేసుకోలే. 3వ అధ్యాయము 3వ అధ్యాయము ఎవరు బాధపడ్డారు చూడండి. అక్కడ అపవాదం వచ్చింది. ఏమండి అపవాదం వచ్చింది. 1వ వచనం, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజ జంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో అంటుంది, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమునైనా మీరు తినకూడదని దేవుడు చెప్పాడా? దేవుడు చెప్పాడా? ఇది నిజమా? దేవుడు చెప్పాడా? ఇది నిజమా? దేవుడు చెప్పాడా? దేవుడు చెప్పదు నిజమా? దేవుడు చెప్పదు నిజమా? దేవుడు చెప్పదు నిజమా? తండ్రి మాట నిజమా అనిపిస్తుంది. నిజమా 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 అనేసరికి ఏమైపోతుంది? 10 సార్లు అబద్ధం చెప్పాడు అంటది. ఒక తండ్రి తన బిడ్డకి ఎన్నో మంచి మాటలు చెప్పి జాగ్రత్తగా ఉండాలంటే ఆ మాటలను పట్టుకెళ్ళి తన ప్రేమించిన వాడితో చెప్పింది అనుకోండి, నీ బాబాలు చెప్తాడు, నువ్వు వచ్చి అంటాడు అంతే. ఏమంటే సరిగ్గా కాళ్ళు 2 అనుకోండి వెళ్ళండి. ఇక అంటే 25 ఏళ్ళ పెంచిన తండ్రి విడిచిపెట్టి అప్పుడే పరిచయం అయిన వాడితో ఏమండి తెంచుకుని వెళ్ళిపోతావా? బుర్ర మీద కొట్టేసి పట్టుకునండి, బుర్ర మీద కొట్టేయాలి కదా. 25 ఏళ్ళు పెంచాడు నీ తండ్రి నిన్ను. ఆకర్షణకు లోనయ్యి ఆడు మాటలు విని ఏమండి నీ తండ్రి మాట మీద అపనమ్మకం కలిగించి నిన్ను మోసం చేయడానికి నీ తండ్రి మోసం చేసి వచ్చేయమంటున్నాడు. అది ప్రేమలో ఉన్న మాయ. ప్రేమ అనే మాయది, ప్రేమ కాదు అది. నీ తండ్రిని మోసం చేసి నిన్ను ఇంటి నుండి బయటకు రమ్మన్నాడంటే అర్థం ఏంటి చెప్పండి? ఆడు మోసగాడు. దానికి ఉపయోగించిన పేరేంటి? ప్రేమ. దానికి పెట్టిన పేరు ప్రేమ. అదిగో దెయ్యం వచ్చింది.
అదిగో దెయ్యం వచ్చింది ఏమంటుంది? ఇది నిజమా? దేవుడు చెప్పాడా? నీ తండ్రి చెప్పాడా? తినొద్దన్నాడా? వద్దన్నాడా అని పదే పదే చెప్పేసరికి అనుమానం కలిగించి అపవాది మాటను నమ్మించి ఏవండి ఆ పండు తినేటట్టుగా చేసేసిందండి. తప్పు చేయించిందండి. పోనీ తాను చేసిందా? తన భర్త కూడా తప్పు చేసేటట్టుగా చేసిందండి. అదే ఆధ్యాత్మికర్మ చేసిందండి. అప్పుడు దేవుడు ఎంటర్ అయ్యాడండి. ఏమండి? దేవుడు ఎంటర్ అయ్యేమన్నాడు చూడండి. 9వ వచనం అండి. దేవుడని యెహోవా ఆదాముని పిలిచి నీవెక్కడున్నావని అనెను. అందుకతడు నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగంబరునిగా ఉంటెను గనుక భయపడి దాక్కున్నాను. అప్పుడు దేవుడు ఏమంటాడంటే, దిగంబరుడువా? ఎవడు చెప్పాడయ్యా నువ్వు దిగంబరుడు అని? నువ్వు దిగంబరుడు అని ఎవడు చెప్పాడు? 11వ వచనం చూడండి. అందుకైనా నువ్వు దిగంబరుడు అని నీకు తెలిపిన వాడెవడో? ఇన్ని రోజులు నీ బట్టలు లేవు కదా? అప్పుడు లేవని తెలీదా? ఆదమగ బట్టలు ఉన్నాయా? అవ్వక బట్టలు ఉన్నాయా చెప్పండి? లేవు. మరి నువ్వు అప్పుడు తెలియలేదా నీకు? అపవాది మాట వినక ముందు తెలీదా? అపవాది మాట విన్న తర్వాత తెలిసిందా నీకు బట్టలు లేవని? పోనీ నీ బట్టలు లేవని జ్ఞాపం చేసిన వాడు, నీకు చెప్పినవాడు నీ బట్టలు కొనిచ్చాడా? నిన్ను మోసం చేశాడు, నన్ను బాధ పెట్టాడు, అదిగో పక్కన నమ్ముతున్నాడు అపవాది. మోసపోయిన అవ్వ బాగానే ఉంది, మోసం చేసినటువంటి దెయ్యం బాగానే ఉంది. ఆదాము అవ్వలను కలిగించిన పుట్టించిన తండ్రి బాధపడిపోతున్నాడండి. తండ్రి బాధపడిపోతున్నాడు. మీకు అర్థమైందా? కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి లోకంలో. ఏనైనా వెళ్దాం. మన పుట్టుక వెనక ఎవరున్నారు చెప్పండి? ఇప్పుడు దేవుడు ఉన్నాడు. మనం పాడైపోయాం. లోకానికి వచ్చి ఏమైపోయాం? పాడైపోయాం. ఎంతగా ఎలాగో పాడైపోయామో రాసుకోండి. ఎంతగా పాడైపోయామో రాసుకోండి. కొరింథీ పత్రిక 7వ అధ్యాయము. రెండో కొరింథీ పత్రిక 7వ అధ్యాయము. 7వ అధ్యాయము. రెండో కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనము చూడండి. ఏనైనా 1వ వచనం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానాలు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము. దేనికంటే చెప్పండి ఇప్పుడు? ఆత్మకు శరీరానికి కల్మషం అంటుంది. అంతగా పాడైపోయామండి. అలా పాడైపోయిన మనలను తిరిగి రక్షించాలి. దూరమైపోయిన పిల్లలను తిరిగి నా దగ్గరికి రప్పించుకోవాలి అని చేసిన మరో సంకల్పమే ఈ బాప్తిసం. అంత ఉంది బాప్తిసానికి. ఇది అసలు ఎవ్వరు ఆలోచించరండి.
బాప్తిసం అంటే ఏముందండి, నీటిలో మొలవటం అనుకుంటారు. బాప్తిసం పెద్ద ఇంపార్టెంట్ ఏముందండి, సంఘంలో చేర్చుకోవడానికి అంటారు. అసలు బాప్తిసంలో ఏముందో చెప్తే తెలిస్తే అసలు బైబిల్ చదివితే కదా అర్థమవుతాయి ఈ క్రైస్తవులకి. తిరిగి తన యొద్దకు రప్పించుకోవటానికే చేసిందే బాప్తిసం అనేది దేవుని సంకల్పం. ఇప్పుడు చూడండి, లోక రావటానికి ఎవరి సంకల్పం ఉంది? దేవుని సంకల్పం. లోకం వచ్చిన తర్వాత పాడైపోయిన మనలను తిరిగి రప్పించుకోవటానికి చేసిన ప్లాన్ ఏంటంటే ప్లాన్ ఆఫ్ సాల్వేషన్. రాసుకోండి. ఈ లోకానికి పుట్టడానికి ఈ లోకంలో పుట్టడానికి దేవుని సంకల్పం అయితే లోకములో నుండి తన యొద్దకు చేర్చుకోవటమే చేర్చుకోవటమే బాప్తిస్మము దేవుని సంకల్పమై ఉన్నది. బాప్తిస్మము దేవుని సంకల్పమై ఉన్నది. బాప్తిస్మము దేవుని సంకల్పమై ఉన్నది. లూకాసు వార్త 7:30 రాసుకోండి. దేవుని సంకల్పమై ఉన్నది. లూకాసు వార్త 7:30 చూడండి ఒకసారి. పరిసయ్యులు ధర్మశాస్త్ర అందరూ తీయండి. లూకాసు వార్త 7:30 చదువునైనా. పరిసయ్యులు దొరికిందా? అనరాలు తీసుకోండి. పరిసయ్యులను ధర్మశాస్త్ర ఉపదేశకులను యోహాను చేత బాప్తిసం పొందనవారు తమ విషయమైన దేవుని సంకల్పాన్ని నిరాకరించిరి. అంటే బాప్తిస్మము ఎవరి సంకల్పము? మళ్ళా దేవుని సంకల్పం. ఎవరైతే బాప్తిసం పొందరో వారు ఎవరి సంకల్పం నిరాకరించినట్టు? దేవుని సంకల్పం నిరాకరించినట్టు. బాప్తిసంలో ఏముంది? రక్షణ. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును. బాప్తిసంలో ఏముంది? రక్షణ ఉంది. అంటే నిన్ను ఎలా రక్షించాలనుకున్నాడు? బాప్తిస్మము ద్వారా. బాప్తిస్మము ద్వారా నిన్ను రక్షించాలన్నది ఎవరి సంకల్పం? దేవుని సంకల్పం. నిన్ను పుట్టించాలన్నది ఎవరి సంకల్పం? నీ పుట్టుక ఎవరి సంకల్పం? దేవుని సంకల్పం. పుట్టిన తర్వాత పాడైపోయిన తర్వాత క్షమించి రక్షించి కడిగి పరలోకం తీసుకువెళ్ళటం అనేది బాప్తిస్మం అనేది ఎవరి సంకల్పం? దేవుని సంకల్పం. అంటే బాప్తిస్మం అనేది ఎవరి సంకల్పం చెప్పినప్పుడు? దేవుని సంకల్పం. ఇది బాప్తిస్మానికి ఉపోద్ఘాత పాఠం. సబ్జెక్టులకి ఇంకా వెళ్ళదు మనం. అర్థమైందా? నీ బాప్తిసం అనేది చెప్పేటప్పుడు అసలు బాప్తిసం వెనకున్న దేవుని సంకల్పం, ప్లాన్ ఆఫ్ గాడ్ ఫర్ సాల్వేషన్. తన కొరకు దేవుడు ఎంత ప్లాన్ చేశాడో ఆశ్చర్యం. ఈ లోకంలో ఉన్న తండ్రుల యొక్క ప్రేమకిని
దేవుని ప్రేమకి ఎంతో వ్యత్యాసం ఉందండి. తండ్రి ఈ లోకంలో కన్న తండ్రుల ప్రేమలు దేవుని ప్రేమతో సరికావు. అందు ప్రత్యక్షంగా నాకు తెలిసిన ఒక పచ్చి నిజాన్ని చెప్పి ఈ పాటకు ఆపుతాను, రేపు చెప్తాను. పచ్చి నిజం. ఒక తండ్రికి 3 కూతుర్లు ఉన్నారు, 3 అమ్మాయిలు. మా ఊర్లో జరిగిన ఇన్సిడెంట్ చెప్తున్నాను. అప్పుడు నాకు ఇంకా అసలు బైబిల్ అంటే ఏంటో తెలియదు నాకు. ఆ రోజుల్లో పెళ్ళిళ్ళకి వెళ్ళటం తప్ప మాకు అంతకంటే ఏమి తెలియదు. అప్పటికి నాకు 16, 17 అలా ఉంటాయి అంతే. ఏమండి, ఒక ఆయనకి 3 కూతుర్లు. పెద్ద అమ్మాయి ట్యూషన్కి వెళ్తూ తండ్రి చిన్న ఉద్యోగి, గవర్నమెంట్ ఉద్యోగి. ఆ కష్టమంతా పట్టుకొచ్చి పిల్లల్ని బాగా చదివిస్తున్నాడు. స్కూల్కి వెళ్తే సరిగ్గా పాఠాలు రావని ట్యూషన్ పంపించాడు. ఆ ట్యూషన్ దగ్గర ఒక అబ్బాయిని ప్రేమించింది. బాగా వినండి, ఒక అబ్బాయిని చెప్పాను కదా, ప్రేమించిన వాడు లీవ్కి పోవటానికి ఇంకా ఎలాంటి మాటలని చెప్తాడు, ఇంక సమస్య లేదు. తండ్రి ప్రేమను మరిపిస్తాడు. నీ దేవుని ప్రేమను అలాగే మరిపించాడు ఒకనాడు సాతానుడు. నీ తండ్రి ప్రేమను కూడా అలాగే మరిపిస్తాడు మోసగాడు. ప్రేమించింది తండ్రికి అందరూ తెలిసిపోద్దండి. ఏం చెప్పను, ఒక అబ్బాయి తిరుగుతున్నాడంటే ఊరంతా తెలిసిపోద్ది, కానీ ఇంట్లో తండ్రికి తెలియదు, అమ్మకి తెలియదు, తెల్లెవరు. ఆమె ఫ్రెండ్స్ కానీ వీడి ఫ్రెండ్స్ కానీ ఇంటికి వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, కానీ ఏం సైలెంట్గా ఉంటారండి. నష్టం జరిగిపోయిన తర్వాత అప్పుడు తెలుస్తుంది. ఇది లోకం. ఏమండి, అలాగే మా చుట్టాలు కూడా తెలుస్తుంది. ఈ అమ్మాయి ఎవరినో ప్రేమించిందంటే మా చుట్టాలు కూడా తెలిసిపోతుంది, కానీ మాకు తెలియదు. మళ్ళీ ఏంటి మాయ? అదే ప్రేమ మాయ. ఏమండి, అక్కడికి తండ్రి దగ్గరికి మాట్లాడటకు వచ్చారు, పెద్దలతో పంపించాడు. మీ అమ్మాయిని మరి ఆయన ప్రేమించాడట, మీ అమ్మాయి ఆయన్ని ప్రేమించిందంట, మరి పెళ్ళి చేసుకోవాలనుకుంటారు వీళ్ళు, మరి నువ్వు ఒప్పుకోవాలి అని. ఏంటి నువ్వు ఒప్పుకోవాలంటే ఇలా ఇతను అడక్కోకుండా, ఇష్టం లేకుండా, అతను ఎవరో వెనకాల బాగోగులు తెలుసుకోకుండా, ఏమంటే తండ్రికి ఏమి ప్రమేయం లేకుండా నువ్వు ఒప్పుకోవాలని ఇలా వచ్చి అడిగితే ఎలా ఉంటుందండి? నేను ఒప్పుకోవటమా? అదేంటి, ఎవడాడు, ఏం చేస్తాడు, ఎక్కడుంటాడు, వాడు బ్యాక్గ్రౌండ్ ఏంటి? నా కూతురు ఇంటికి వెళ్తే సుఖపడుతుందని నమ్మకం ఏంటి నాకు? నేను ఎంతో గారాభంగా నా కష్టాలంతా పెట్టుకుని నా కూతురు పెంచుకున్న తర్వాత నా కూతురు ఇంటికి వెళ్తే బాగుంటుందని నాకు తెలియకుండా నేను ఎలాగిస్తాను? నన్ను ఒప్పుకోమంటున్నారేంటి మీరు? చేసిందా తప్పు పని, మళ్ళా తండ్రిగా నన్ను ఒప్పుకోమంటారా? ఆ తప్పుని నన్ను సమర్థించమంటారా అని ఒక నీతిగా మాట్లాడాడు. ప్రేమించిన తండ్రి, లోక సంబంధం తండ్రి. అప్పుడు వ్యవహారం ముదిరిపోయింది. ఎందుకు చేయడో చూస్తాను ఇంకే ఉంటా మధ్యలో పోల్ మంది చెప్తారు కదండి. సరే, నేను అతనికి పెళ్లి చేయను. నేను నా కూతురు భవిష్యత్తు ఏంటో నాకు తెలుసు, పెంచిన నాకు తెలుసు నా కూతురు భవిష్యత్తు ఏంటో, కనుక నేను పెళ్లి చేయను అన్నప్పుడు ఒక రోజున అతనితో లేచిపోయింది.
చెప్పకుండా. అప్పుడు పెళ్లి కార్డు ఇవ్వడానికి వచ్చారు. మళ్ళీ మీరు రావాలని తప్పదండి అండి. అప్పుడు పెద్దలందరి ముందు నీళ్ళు తెమ్మని చెప్పి, ఈరోజు నా కూతురు చచ్చిపోయిందని చీరలు అడిగేసుకున్నాడంటే, ఇక నా కూతురు కాదు, రేపు నా ఇంటిలో దినం జరుగుతుంది, మీరందరూ భోజనం రండి, భోజనం పెడతాను అన్నాడండి. మళ్ళీ ఈ రోజుకి రండి, ఇంటి పక్క వెళ్ళే బల్లిని తెలుసా మీకు? ఈ రోజుకి ఆ కూతురు ఎలా ఉందో కన్నెత్తి చూడలేదు. పాపం కూతురు బతుకు చితికిపోయిందండి. ఏమంటే ఆరోగ్యం ఉన్నప్పుడు, ధనం ఉన్నప్పుడు అన్నీ బాగా జరుగుతాయి. ఆరోగ్యం పోయినా, ధనం పోయినా చితికిపోతారండి. అలాగైపోయింది. ధనం ఉంది, ఆరోగ్యం లేదు. ఇప్పటికేనండి ఆ తండ్రి ఆ కూతురిని కన్నెత్తి కూడా చూడ్డం, ఇంటికి కూడా రానివ్వడం. అప్పుడు అనిపించిందండి నాకు, తెలుసో తెలియకో ఒక తప్పు చేస్తే కూతురు క్షమించలేని ఇంతటి కఠినమైన తండ్రి ఈ లోకంలో ఉంటే, నిన్ను నన్ను లోకానికి పంపిన తండ్రి దేవుడున్నాడే, ఆయన అన్నాడు, ఏమన్నాడు తెలుసా? నువ్వెంత ఘోర పాపివైనా నేను క్షమిస్తాను, ఒప్పుకో, నన్ను సరిపోద్ది. తన్ను ఎందరో అంగీకరించుదరో, మళ్ళీ మొదటికి వెళ్ళిపోయాను. తన్ను ఎందరో అంగీకరించుదరో వారందరినీ నా పిల్లల కొట్టుకు అధికారం అనుగ్రహిస్తున్నాను అన్నాడండి. ఏమండి, ఆ తండ్రి తాను సంపాదించిన ఆస్తులు కనీసం అండి, తన భూములో కానీ, ఆస్తులో కానీ, డబ్బులో కానీ, రిటైర్మెంట్ అయినటువంటి పెన్షన్ డబ్బులో కానీ ఒక్క చిల్లి గవ్వ పెద్ద కూతురికి ఇవ్వలేదండి. ఇద్దరు కూతుర్లకి శీర్షకం మొత్తానికి ఆ రోజు రాసేసాడండి. తెలుసా? ఏంటి, ఇంత కఠినమైన తండ్రులు కూడా ఉంటారు. అలాగే ఉంటే ఈ లోకంలో నీ తండ్రి, నీ దేవుడు అలా లేడు. ఎంత ప్రేమించాడు ఇప్పుడు ఆలోచించండి మీరు. మనుషుల ప్రేమ కంటే దేవుని ప్రేమ ఎంత గొప్పదో మీరు ఊహించాలి. ఎన్నో ఘోరాలు, నేరాలు, ఎన్నో తప్పుడు పనులు భూమి మీద చేస్తూ తండ్రికి విరోధంగా బ్రతికిన మనలను తన కుమారుడు యేసుక్రీస్తు రక్తములో ఆయన ప్రాణం పెట్టి క్షమించి కడిగి పరలోకానికి రండి అని పిలిపించిన ఆ రక్షణే, ఆ దయే బాప్తిసంలో దాగుంది. నీ తండ్రి ప్రేమ చాలా గొప్పదే, నీ దేవుడి ప్రేమ చాలా గొప్పది. లోక సంబంధం తండ్రి కంటే పరలోక సంబంధం తండ్రిని ప్రేమ చాలా గొప్పది. ఆ తండ్రిని నిన్ను ఎలా రక్షించాలనుకున్నాడు, ఎలా కాపాడాలనుకున్నాడు, ఎలాగో పరలోక తీసుకెళ్ళనుకున్నాడు. అసలు బాప్తిసం అంటే ఏంటో రేపు తెలుసుకుందాం. బాప్తిసం యొక్క ఉద్ఘాతాన్ని మీకు చెప్పాను. బాప్తిసం అనగానేమి? కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు యేసులో మిక్కిలిగా ప్రేమించిన దేవా, కన్న తండ్రి, నీ ప్రేమను లోకంలో ఈ దేనితో పోల్చగలవు నాయనా? ఏ వ్యక్తి ప్రేమలోను, ఏ స్త్రీ ప్రేమలోను, ఏ తండ్రి ప్రేమలోను, ఏ పురుషుడి యొక్క ప్రేమలోను, ఏ భర్త యొక్క ప్రేమలోను, ఏ భార్య యొక్క ప్రేమలోను కనబడదు, చూడలేము తండ్రి. నాయన, అందరికంటే మమ్మ బాగా ప్రేమించారు. నా స్నేహితుడి కొరకు, నా బంధువు కొరకు, వాళ్ళ క్షేమం కొరకు తండ్రి నా కొడుకుని నేను బలిగా ఇవ్వలేను. కానీ నీ కుమారుడైన యేసుక్రీస్తును నా కొరకు, మా కొరకు, లోకం కొరకు బలిగా అర్పించారంటే, దెబ్బలు కొట్టారు అంటే
దెబ్బలు మా మీద పడాలి, మరణశిక్ష మా మీద పడాలి, మమ్మల్ని క్షమించటానికి నీ కుమారుడిని బలి చేశారంటే మమ్మల్ని నీ కుమారుడి కంటే ఎక్కువగా ప్రేమించారని మేము అర్థం చేసుకుంటున్నాం. ప్రభువా, ఈ ప్రేమను మా చివరి వరకు, యుగముల వరకు, యుగాంతం వరకు ఎప్పుడు మీతో ఉండటానికే మా ఎడల కనికరం చూపించండి, కరుణ చూపించండి. నీ కుమారుడు యేసుక్రీస్తు బలియాగములో వచ్చిన రక్షణ, బాప్తిస్మములో ఉన్న సంకల్పాన్ని నీ పిల్లలకు చెబుతున్నాను. వారి విని గ్రహించి అర్థం చేసుకొని నీ మనసును, నీ ప్రేమను, నీ రక్షణను అనేక మందికి ప్రకటించే వారిగా చేయమని మీ పాదాల బట్టి బతిమాలు కొనుచు, నీ బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కుడనై, నీ దీన దాసుడనై నీ పిల్లలందరి కొరకు ప్రార్థిస్తున్నాను. మహా యోధులుగా మీరు వాడుకోరమని వేడుకుంటూ యేసుక్రీస్తు పేరటి ప్రార్థన అడుగుచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.